మంత్రి అమిత్ షా కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని కొండపావులూరులో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయ ప్రాంగణంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి మొక్కలు నాటారు. ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో పాల్గొన్న ఆయన 10వ బెటాలియన్ ని ప్రారంభించారు. అలాగే తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ ను వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన 2028 నాటికి పోలవరం పూర్తి చేయించి ఏపీ అంతటా నీరు అందిస్తామని తెలిపారు. 2 రోజుల పర్యటనకు విజయవాడ వచ్చిన అమిత్ షాకు వామపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అమిత్ షా పర్యటనను అడ్డుకున్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించేలా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పలు చోట్ల అమిత్ షా దిష్టిబొమ్మలు దగ్నం చేశారు. వామపక్షాల ఆందోళనతో అమిత్ షా పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో 3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలోని మీరాఖాన్పేటలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ క్యాంపస్ ను స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 2వ రోజు సింగపూర్ పర్యటనలో ఈ ఒప్పందం జరిగింది. 100 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పే ఈ డేటా సెంటర్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఇది ఒకటిగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి నిలదీశారు. రైతులందరికీ రుణమాఫీ అయిపోయిందని ప్రచారం చేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా రైతులు తిరుగుతున్న దుస్థితి మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అబద్ధపు ప్రచారం మీ రాజకీయ అవసరం తీరుస్తుందేమో గానీ రైతుల ఆవేదన తీర్చదని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు వ్యాఖ్యానించారు. రుణమాఫీ కాలేదంటూ బాధలు చెప్పుకుంటున్న మెదక్ జిల్లా టెక్మల్ మండల రైతుల వివరాలను మీకు పంపిస్తున్నామని తెలిపారు. రుణాలు మాఫీ చేసి ఈ రైతుల కన్నీళ్లు తుడవాలని సూచించారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆర్థికంగా దివాలా తీయించిన వారే తమను విమర్శిస్తుండడం విడ్డూరమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అబద్దాలతో ప్రజా ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం, పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తామని హామీలు ఇచ్చిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేసిందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతుంటే బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోవడం లేదన్నారు. పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే ఏర్పాటు ప్రకటించిన విధానంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవాన్ని బీజేపీ కార్యాలయంలో చేశారని మండిపడ్డారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించకుండా, ప్రోటోకాల్ ప్రకటించకుండా కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూర్చొని ప్రారంభించుకున్నారని విమర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలాజీనగర్, జవహర్ నగర్లలో పేదలు 40 ఏళ్లుగా నివసిస్తున్నారని, వారి ఇళ్లను అక్రమ కట్టడాలుగా చిత్రీకరించడం ప్రభుత్వ దుర్మార్గ చర్య అంటూ విమర్శించారు. పేదలు కొని నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం కూల్చుతోందని ఆరోపించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం చేస్తున్నదంతా ఒట్టి హంగామానే అన్నారు ఈటెల రాజేందర్. అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుల్లో ఒకరు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ట్రంప్ తో భేటీ అయ్యారు. అమెరికాకు కాబోయే అధ్యక్షుడితో ముఖేష్, నీతూ అంబానీలు సమావేశమైన ఫోటోలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. రాహుల్ గాంధీకి చరిత్రపై అవగాహన లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దుయ్యబట్టారు. ఆయన తండ్రి, నానమ్మ, ముత్తాతలు రాజ్యాంగాన్ని తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నాల గురించి రాహుల్ కు తెలియదన్నారు. అహ్మదాబాద్ లో బీజేపీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నడ్డా 65 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నేతలు రాజ్యాంగం, దాని స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ పద్మ పురస్కారాలపై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్ కు భారత రత్న, విజయ్ నిర్మలకు పద్మ పురస్కారం రావాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి సినిమా విజయ్ నిర్మల అన్నారు. ప్రపంచంలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళ విజయ్ నిర్మల అన్నారు. అమ్మకు అవార్డు కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించానని, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పురస్కారం కోసం సిఫార్సు చేశారని, అయినా అవార్డు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో ఆ అర్హత కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారని, మన వాళ్లకు అవార్డులు వచ్చేందుకు నిరాహార దీక్ష చేసినా తప్పు లేదన్నారు.